హాయ్ ఫ్రెండ్స్, 2 ప్రోమోలు వచ్చినాయి. నిన్న ఎపిసోడ్ రివ్యూ మనం ఆల్రెడీ వీడియో పెట్టాము. ఇప్పుడు నిన్న దాంట్లో కూడా 2 బ్యాచ్లు చేశారు కదా, దాని గురించి కూడా మాట్లాడదాం. ఇంకా సండే అప్డేట్స్ కూడా ఉన్నాయి, అప్డేట్స్ కూడా మాట్లాడుకుందాం. ప్రోమోల్లో మొదటి ప్రోమోలో ఏముందంటే, అరటిపండు పెట్టిన రూలు ప్రియ బ్రేక్ చేయటం, మర్చిపోయిందని చెప్పడం, దాని గురించి. నెక్స్ట్ సంజన కెప్టెన్గా ఉంది కదా, తన పవర్స్ ఏంటి అది మాట్లాడదాము. నెక్స్ట్ దొంగతనం చేసినాడు మొత్తం వీడియోలు చూపించి మరీ చూపించారంట, అది కూడా అప్డేట్ ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చి భరణి గారు ఇమానుల్ గారు ఇద్దరు ఒక గేమ్ ఆడితే, ఆ గేమ్లో ఆ బ్యాచ్లు డివైడ్ చేశారు కదా, గేమ్లో భరణి గారు గెలిచి పర్మనెంట్ ఓనర్గా నిలిచిపోయాడు హౌస్లో. నెక్స్ట్ సెకండ్ ప్రోమో వచ్చేటప్పటికి మిరాయి మూవీకి సంబంధించి తేజ హీరోయిన్ ఇద్దరు వచ్చారు. వాళ్ళ సమక్షంలోనే భరణి గారికి ఇమానుల్ బ్యాచ్లు గేమ్ జరిగింది. ఆ గేమ్ ఏంటంటే బొమ్మలు గీయటం, నెక్స్ట్ పాటను గెస్ చేయడం, ఇది టాస్క్ అంట. దానికి సంబంధించి భరణి గారు గెలిచారు, ఓనర్ అయ్యారు. ఇది అప్డేటు. దాంట్లో సంబంధించి నెక్స్ట్ ఎలిమినేషన్కి వచ్చేటప్పటికి లాస్ట్లో ఎవరున్నారంటే ధీమాన్ పవన్, నెక్స్ట్ షష్ఠి వర్మ, వీళ్ళిద్దరు ఉన్నారంట. వీళ్ళిద్దరిలో షష్ఠి వర్మ ఎలిమినేట్ అయింది. ఓకే, లాస్ట్లో ఒక ఆశా షైని షష్ఠి వర్మ ఉంటే అప్పుడు ఏమైనా ఆలోచించేవాళ్ళేమో, కానీ ధీమాన్ పవన్ పెట్టారు అక్కడ, ఎందుకంటే ధీమాన్ పవన్ సేఫ్ అయిపోయాడు. ఓకే, వీడియోలోకి వెళ్ళి క్లియర్గా మాట్లాడుకుందాం. అరటిపండు గొడవ ఏంటంటే, అరటిపండు రూలు పెట్టింది ప్రియ. అది ఎందుకు పెట్టిందంటే, వీళ్ళు ఏదన్నా ఇంప్రెస్ చేస్తే అరటిపళ్ళు వేస్ట్ అయిపోతున్నాయి కదా, అరటిపళ్ళని ఇచ్చేస్తే బాగుంటుంది అన్నట్టు, మమ్మల్ని ఇంప్రెస్ చేసేయండి, అరటిపళ్ళు ఇస్తామని, అరటిపళ్ళు ఇంకేమైనా ఫ్రూట్స్ ఇస్తామని చెప్పారు. అట్లా ఇస్తుండగా అందరికి ఇచ్చాను, కానీ షష్ఠి వర్మకి ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదనంటే, తను నాకు రిమైన్ చేయలేదు, అందువల్ల నేను ఇవ్వలేదు అని, అంటే గుర్తు చేయలేదని, నేను ఇవ్వలేదని చెప్తుంది. గుర్తు చేయలేదు, గుర్తు చేసింది. షష్ఠి చాలాసార్లు అడిగింది కూడా, అడిగినా తనకి ఇవ్వకుండా రాముకి ఇచ్చింది ప్రియ. అదే నాకు సార్ అడుగుతుంది. షష్ఠి వర్మకి ఇవ్వకుండా నువ్వు మర్చిపోయావంటే, మర్చిపోయాను సార్ నాకు గుర్తులేదని అంటే, గుర్తు నీకు మతిమరుపు మందు వాడుకోమని చెప్పింది. అందుకే రూల్ పెట్టింది ప్రియానే, మర్చిపోయానని చెప్తుంది. అక్కడ ఎదురు బాగా ఏడిపిస్తుంది ప్రియ, మామూలు కాదు. నేను ధీమాన్ పవన్ అయితే చాలాసేపు ఏడ్చాడు, అంత గీయన పడింది పైన. ఈరోజు కూడా మర్యాద మనిషి ఏమన్నాడు, బయటకు ఏమి ఇవ్వద్దు, ఇస్తేమో నేను ఊరుకోను అన్నట్టు చాలా మాట్లాడాడు, కూర్చున్నాడు. అయినా కానీ ప్రియ రూల్ బ్రేక్ చేసి అరటిపళ్ళు రాముకి ఇచ్చింది, షష్ఠికి ఇవ్వడం. అందుకు నాకు సార్ అరిచింది, రూల్ పెట్టింది ఎవరు, ఎందుకు మర్చిపోయావని. నెక్స్ట్ వచ్చేటప్పటికి సంజన లేచి, నేను కెప్టెన్ కదా, నా పాత్ర ఏంటి హౌస్లో, నా మాట ఎవరైనా ఎంటలేదు కాబట్టి నాకు ఉన్నాయా లేదా పవర్స్ అని అడిగింది. హౌస్ అంతా కూడా నీ మాట వినాలి, కెప్టెన్గా నీ రూలే పాటించాలి, నువ్వు చెప్పిందే వినాలని ఇచ్చేశారు. ఇక చూడండి ఎట్లుంటుందో. నిన్నటి వరకు ఏమన్నారు, రీతు ఏమంది, షార్ట్ కంటెస్టెంట్ ఆమెను గౌరవించిన అవసరం లేదు అని మాట్లాడింది. కానీ ఆ రీతునే తన ఏమంటారు అసిస్టెంట్గా పెట్టుకుంది. భరణి గారిని రీతుని అసిస్టెంట్గా సెలెక్ట్ చేసుకుంది. వీళ్ళందరూ అసలు హరీష్ అయితే సంజనాకి ఫుల్ పవర్స్ ఉన్నాయని నాకు సార్ చెప్పగానే హరీష్ ఫేస్ రియాక్షన్ చూడండి ఒకసారి. ఆ ప్రోమోలో కూడా ఎట్లా పెట్టేసాడో ఫేస్. అంటే ఇప్పుడు సంజన ఇక ఆట ఆడుకుంటుంది చూడాలి, సంజన చెప్పినట్టు వాళ్ళందరూ విన్నారనమాట. ఓకే, నెక్స్ట్ అరటిపండు ఏం చేశారంటే, తనుజ అరటిపండు తీసుకుని ఏం తెచ్చావని రీతు అడిగితే అరటిపండు అంటే, అరటిపండు తనుజ తినింది, ఇంకా ఉన్నాయి అరటిపళ్ళు. ఈ మన రీతు నెక్స్ట్ ఇమానుల్ డస్ట్బిన్ కవర్ కాడ కూర్చొని తీసేసి దాంట్లో కూర్చొని అక్కడే తింటున్నారు. బండి గారు అన్నారు, డస్ట్బిన్లో తింటున్నారు అనుకుంటారా, ఊరుకుంటారా, ఎందుకు కెమెరాలు ఉన్నాయని అంటున్నారు. అది వీడియో చూపించి మరి తనుజ అంటే ఏమంటుంది, అయిపోయింది కదా సార్ అంటుంది. కానీ వీడియో చూపించి మరి చూపించేటప్పుడు అందరు బాగా నవ్వుకున్నారు, ఎంజాయ్గా అరటిపళ్ళు దొంగతనం చూపించారు. ఇవే కాకుండా ఇంకా అప్డేట్ ఏంటంటే, ఇంకా మర్యాద మనిషి చాక్లెట్ చిప్స్ దొంగతనం చేసింది, శ్రీజ ప్రియ చాక్లెట్స్ దొంగతనం చేసింది. నిన్న నుంచి సంజన నా బాటిల్స్ కూల్ డ్రింక్ బాటిల్ పోయిందని అంటలా, తెచ్చిమంటలా. ఆ కూల్ డ్రింక్ బాటిల్ ఎవరు తీశారు, ఎవరు దాశారు, అది కూడా వీడియో వేసి మరీ చూపించారంట. నేను వీడియోలో పెట్టాను, షార్ట్లో కూడా పెట్టాను. హరీష్ కూల్ డ్రింక్ తీసుకెళ్ళి ఆ బాత్రూమ్ దగ్గర షెల్ఫ్లో దాయటం, తర్వాత తీసుకొచ్చి షైనీ బాటిల్లో పోయటం, అవన్నీ కూడా మన షార్ట్లో పెట్టాను. అవి కూడా వీడియో చూపించారంట, ఎవరు కూల్ డ్రింక్ కాజేసిన కూడా చూపించారంట. పాయే హరీష్ పరువు బాయే. నేనేమన్నాడు, అబ్బో నేను వేరే వస్తువును ఆశించను అన్నాడు కదా, వీడియో చూపించి మరీ చూపించారంట. నెక్స్ట్ సెకండ్ ప్రోమో వచ్చినప్పటికి మిరాయి మూవీకి సంబంధించి హీరో వచ్చారు. అది సినిమా కూడా బాగుందంట, చాలా బాగుందని బయట కూడా కొంచెం టాక్ ఉంది. తేజ కూడా బాగా యాక్ట్ చేశాడంట. ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్ కదా, మంచి యాక్టర్ కాబట్టి బాగా యాక్ట్ చేశాడంట, బాగుందంట సినిమా. వీళ్ళ సమక్షంలో
నిన్న 2 బ్యాచ్లుగా డివైడ్ అయ్యారు కదా, భరణి గారు ఇమ్మానుయల్ గారు. వాళ్ళు రెడ్ బ్లూ బ్యాచెస్. ఇలా ఇమ్మానుయల్ బ్యాచ్ వచ్చేటప్పటికి తనుజ కాదు, రీతు, సంజన వీళ్ళు ఉన్నారు. భరణి వైపు ఒక 5 ఉన్నారు. వీళ్ళందరూ కలిసి 2 గేమ్లు పెట్టారంట. గేమ్లు పెడితే ఒక గేమ్ వచ్చేటప్పుడు బొమ్మలు గీయటం, ఇంకో గేమ్ వచ్చేటప్పటికి పాటలు గెస్ చేయడం పెట్టారంట. దాంట్లో భరణి గారు బ్యాచ్ గెలిచి భరణి గారు పర్మనెంట్ ఓనర్ అయ్యారు. నిన్న అదే నాకు సార్ చెప్పింది, ఎవరైతే గెలుస్తారో వాళ్ళు పర్మనెంట్ ఓనర్ అవ్వబోతున్నారని చెప్పారు కదా, అది భరణి గారు అయ్యారు. ఓకే ఫ్రెండ్స్, భరణి గారు ఓనర్ అవ్వడం కరెక్టేనా? మరి ప్రోమోలు వీడియోలన్నీ చూపించి నాకు సార్ చూపించడం మంచిదే కదా, చూపిస్తే మళ్ళీ వీళ్ళు చేస్తారో లేదో చూడాలి. వాళ్ళు అయితే చూపించారంట. మరి మీరేమనుకుంటున్నారు? భరణి గారు ఓనర్ అయితే ఇంకెలా ఉంటుంది? ఇప్పుడు ఓనర్ కాకపోతేనే కదా మీ ఓనర్స్ అన్నట్టు బిహేవ్ చేస్తే హరీష్ భరణి గారి మీదకి వెళ్ళారు. భరణి గారు ఓనర్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ భరణి గారిని ఇమ్మానుయల్ని ఇద్దరు అమ్మాయిలుగా పోల్చాడు కాబట్టి హరీష్, మరి వీళ్ళకి ఏమైనా కాన్వర్జేషన్ జరుగుద్దా, డిస్కషన్ జరుగుద్దా? లేదంటే అక్కడ భరణి గారు ఓనర్ అయ్యాడు కాబట్టి నెక్స్ట్ ఇంతకుముందు గుడ్ మార్నింగ్ చెప్తే హరీష్ గుడ్ మార్నింగ్ చెప్పకుండా అంత నెగ్లిజెన్స్కి వెళ్ళిపోయాడు తెలుసా. అప్పటికి భరణి గారు అడిగారు, గుడ్ మార్నింగ్ చెప్తే మినిమం కామన్ సెన్స్ గుడ్ మార్నింగ్ చెప్పాలి హరీష్, ఏమైంది అని అంటే ఏం లేదు అంటే వెళ్ళిపోయాడు. మినిమం కామన్ సెన్స్ కదా, ఎలాంటి పగోడైనా నమస్తే అంటే నమస్తే అని వెళ్ళిపోవడమే. అదేం చెప్పకుండా వెళ్ళాడు కాబట్టి మరి ఇప్పుడు ఎట్లా ఉంటుందో సీన్ చూడాలి. ఎందుకంటే హరీష్ ఓనర్ గారే, ఈయన కూడా భరణి గారు ఓనర్ అయ్యాడు కాబట్టి చూద్దాం ఏం జరుగుద్దో. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.